ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కొత్తగా మరొక 2 సెక్షన్లు జోడించారు. హత్యాయత్నం, రేప్ సెక్షన్లు నమోదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు ఇప్పటికే రిమాండ్ విధించింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కొత్తగా మరొక 2 సెక్షన్లు జోడించినట్టుగా తెలుస్తోంది. హత్యాయత్నం, రేప్ సెక్షన్లు నమోదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డికి ఇప్పటికే ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ఉప్పరపల్లి కోర్టు ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్ విధించింది. బాధితురాలతో బాధితురాలను ప్రశ్నించిన తర్వాత మరి 2 సెక్షన్లు కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? హిమబిందు, ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి లైంగిక వేధింపుల కేసులో ఉప్పరపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా నిన్న సాయంత్రం ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో భాగంగా ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి పైన మరో 2 సెక్షన్లు అదనంగా జోడించడం జరిగింది. ఐపీఎస్ ట్రైనీ పైన హత్యాయత్నం సెక్షన్ ను జోడించారు పోలీసులు. 109 బిఎన్ఎస్ సెక్షన్ తో పాటు రేప్ అటెంప్ట్ కు సంబంధించినటువంటి సెక్షన్ సైతం ఉదయ్ కృష్ణారెడ్డి పైన పోలీసులు యాడ్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ 64 క్లాస్ 1 ను యాడ్ చేశారు. వాస్తవానికి మొదట ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఈ 2 సెక్షన్లు నమోదైనటువంటి కేసులో లేవు. రీసెంట్ గా మాత్రమే తాజాగా ఈ 2 సెక్షన్లను అదనంగా యాడ్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా బాధితురాలతో పాటు ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ అనంతరం ఈ 2 సెక్షన్లను అత్తాపూర్ పోలీసులు జోడించినట్లు తెలుస్తోంది. ఇక ఈ 2 సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ దాఖలు చేశారు పోలీసులు. నిన్న సాయంత్రం ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్ విధించడం జరిగింది. ఆగస్టు 11 వరకు ఉదయ్ కృష్ణారెడ్డికి ఈ రిమాండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పటికే కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత నిన్న విచారణ జరిగింది. హైకోర్టులో విచారణలో భాగంగా 4 వారాల పాట విచారణను వాయిదా వేస్తూ ఇందులో ప్రతివాదులుగా ఉన్నటువంటి వారికి నోటీసులను జారీ చేసి కౌంటర్లను దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ధర్మాసనం తెలియజేసినటువంటి నేపథ్యంలో 4 వారాల తర్వాత ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి కేసు అనేది మరొకసారి విచారణకు రాబోతోంది. హిమబిందు, అంటే రత్నకుమార్, ఇప్పటికే 2 సెక్షన్లు జోడించిన తర్వాత అంటే ఉదయ్ కృష్ణారెడ్డికి అంటే బెయిల్ విషయంలో కొంత అంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే ఈ సెక్షన్ల కారణంగా కూడా బెయిల్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందా? వాస్తవానికి ఇప్పుడు యాడ్ చేసిన 2 సెక్షన్లు కూడా కొంత బలమైన సెక్షన్లనే చెప్పాలి. ఒకటి మర్డర్ అటెంప్ట్, హత్యాయత్నం సెక్షన్ ను 109 బిఎన్ఎస్ ని యాడ్ చేశారు. అలాగే అసాల్ట్ కు సంబంధించి బిఎన్ఎస్ 64 క్లాస్ 1 ఈ 2 సెక్షన్లు బలమైనటువంటి సెక్షన్లు కాబట్టి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలి అంటే ఇది కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న తన తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఎన్పిఏలో నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగినటువంటి ఏదైతే ఈ వేధింపుల ఘటన అనేది ఉందో ఇది కాన్సువల్ గా జరిగింది, అంటే ఏకాభిప్రాయంతో ఇద్దరి అంగీకారంతో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని తమ వాదనలు వినిపించినప్పటికీ కూడా పీపీ వాదనలతోనే న్యాయమూర్తి ఏకీభవించి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను విధించారు. ఇక కేసులో బలాన్ని చేకూర్చడంలో భాగంగానే పోలీసులు ఈ 2 సెక్షన్లను అదనంగా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బెయిల్ రావటం అనేది కూడా కొంత మరింత క్లిష్టతరమైనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.